మీ అమ్మని ఈ 4 మాటలు ఎప్పుడు అనకండి. మీ లైఫ్‌లో ఇప్పటికీ మీతో పాటు మీ అమ్మ ఉంటే మీరు ఈ ప్రపంచంలోనే చాలా లక్కీ పర్సన్. కానీ ఏ పరిస్థితిలో అయినా ఈ 4 మాటలు మీ అమ్మని అంటే మాత్రం మీకన్నా పాపాత్ములు ఈ లోకంలో ఎవరు ఉండరు. నంబర్ 1, నువ్వు నా కోసం ఏం చేశావు? ఈ మాట మీ అమ్మను గుండె పగిలేలా చేస్తుంది. డెలివరీ టైంలో ఏదైనా జరగరానిది జరిగితే తన ప్రాణం పోవచ్చని తెలిసినా కూడా మీకు జన్మనిచ్చిన అమ్మను ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించండి. నంబర్ 2, అసలు నీకేం రాదు. ఎవరి దగ్గరైతే నడవడం, మాట్లాడడం, తినడం నేర్చుకున్నామో ఆమెనే ఇలా అంటే సూర్యుడికి ప్రకాశించడం తెలీదన్నట్టు ఉంటుంది. మేబీ ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ తనకు అర్థం కాకపోవచ్చు. కానీ మనం ఏం చెప్పకుండానే మన బాధని అర్థం చేసుకునే చాట్‌జీపీటీ తన దగ్గర మనం పుట్టినప్పటి నుంచి ఉంది. నంబర్ 3, ప్రతిసారి నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటావు. నిన్ను అనాలని కాదు, నువ్వెక్కడ రాంగ్ రూట్‌లోకి వెళ్తావో అన్న భయం తనను అలా అనేలా చేస్తుంది. నంబర్ 4, నువ్వు నా లైఫ్‌లోకి ఇంటర్ఫియర్ కావద్దు. అంటే నువ్వు నా లైఫ్‌లోకి జోక్యం చేసుకోవద్దు. నువ్వు ఈరోజు తీసుకుంటున్న ప్రతి ఊపిరి మీద తన పేరుంది. అమ్మకి మనం తప్ప వేరే ప్రపంచం ఉండదు. అలాంటి అమ్మని ఇలా అనొచ్చా? ఒకసారి ఆలోచించండి. అమ్మ మీ దగ్గర నుండి దూరమైన రోజు మీకు అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో ఏది ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమించే ఒకే ఒక్క పర్సన్ అమ్మ మాత్రమే. అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. అమ్మ పేరుని కామెంట్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అట్లనే దయచేసి మీ అమ్మ నాన్నను ప్రేమించండి. కసురుకోకండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.